ఎవరు మీరు? ఈ పక్కనే మా ఇల్లు. ఎంతో అందమైన రూపం. ఏమనుకోనంటే ఓ ఫోటో తీసుకుంటాను, నా స్టూడియోలో పెట్టుకుంటాను. తీసుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఇటు చూడండి. ప్లీజ్ ఇటు కూడా. విఘ్నేశ్వర తండ్రి, కాపాడు, రక్షించు తండ్రి. సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు నీకు సంతోషమేగా? రా. కూర్చో. ఏమిటి లాక్ చేసింది? ఎవరో లాక్ చేసింది? అది అది మన అయ్యగారు. అర్థం కాలేదా? అర్థమయ్యేలా చెప్తా. ఇక మీద నువ్వు ఇక్కడ ఉండటానికి నేను ఒప్పుకోను. దానికి నేనేం తప్పు చేశానండి? అడ్డమైన ఆడదాన్ని నువ్వు తీసుకొచ్చి ఇక్కడ ఉంచుతానంటే నేను ఒప్పుకోను. మర్యాదగా మాట్లాడండి. ఓనర్ అన్ని వదిలేస్తున్నాను. నా భార్య గురించి తప్పుగా మాట్లాడావో నిన్ను. ఏమండి, వద్దు. ఎవరే మాట్లాడుకుంటే మనకెందుకు? లేదు వైశాలి, మనలాంటి డబ్బు లేని వాళ్ళంటే వీడికి అసలు గిట్టనే గిట్టదు. పోరా, నువ్వు పెద్ద మగాడివి, అదో పెద్ద పతివ్రత. పోరావతలకి. ఇహ మీదట నువ్వు ఇక్కడికి వచ్చావంటే నీ ప్రాణాలు తీసేస్తాను.
వైశాలి ఆ, లీవ్ లెటర్ ఇచ్చి వస్తాను. ఒక నిమిషం. త్వరగా వచ్చేయండి. గుడ్ మార్నింగ్ సార్. హలో, ఇక్కడి నుంచి నువ్వు ఇక్కడికి రాకు. వేరే ఎక్కడికైనా వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళాలి? ఏమిటి మీరు అనేది? ఎక్కడైనా పని చూసుకో. ఇక్కడ నీకు ఉద్యోగం లేదు. ఇదిగో డిస్మిస్ ఆర్డర్. డిస్మిస్ ఆర్డరా? అవును మధు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీతో మాట్లాడే టైం లేదు. త్వరగా వెళ్ళు. నన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడానికి కారణం అది తెలుసుకోకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. హలో, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు లీవులు పెట్టడానికి, అమ్మాయిలతో చట్టాపట్టాలు వేసుకుని ఊరంతా బలాదురు తిరగడానికి ఇదేమో నీ బాబు గారి ఆఫీసర్ నన్ను వదులు. నీ మీద నాకేం కోపం లేదు. నేను నిజం చెప్తాను. చెప్పు. లండన్లో చదువుకుంటున్న మన బాస్ కూతురు స్వప్న నీకు ఇచ్చి పెళ్లి చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇంతలో నువ్వు తొందరపడి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని వారు నీ మీద వేషం పెంచుకొని ఈ ఆఫీసులోనే కాదు ఈ చుట్టుపక్కల కూడా నీ గురించి దారుణంగా చెడ్డాభిప్రాయం కలిగేలా ప్రోపగండా చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మధు నీకు ఉద్యోగం దొరకడం అంటే చాలా కష్టం అంటావు. అవును. పర్వాలేదు. ఒక్క విషయం, ఇలాంటి వెధవేషాలు ఈ మధు దగ్గర వేయొద్దని నీ బాస్కి చెప్పు. ఏమండి? ఏమిటి భయపడ్డావా? రా వెళ్దాం. ఎక్కు. అరే ఏమిటి? పెట్రోల్ ఫుల్గా ఉంది. భలే సూపర్ గా ఉందండి మీ బండి. ఇంపోర్టెడా ఎక్స్పోర్టా? ఇది సూపర్ బండి మాత్రమే కాదు, కొత్త బండి. మంచి పికప్ కూడా ఉంది. కాసుకోండి. సరే సరే పద రా. ఇక్కడ వర్క్షాప్ ఉండే అవకాశమే లేదు. ఏదేమైనా ఈ టైంలో ప్రయాణం చేయడం మంచిది కాదు. ఇక్కడ రూమ్ ఎక్కడైనా ఉందేమో అడిగి చూద్దాం. ఇక్కడ ఎవరు కనపడడం లేదే. శోభను రేపు చేసుకుంటే నీకేం బాధలేదు కదా? అయ్యో, ఏమిటి వైశాలి, ఏం మాట్లాడవే? భయపడ్డావా? నీ భయాన్ని నేను పోగొడతాను. అయ్యో, వదలండి. ఇక్కడ ఎవరు ఉన్నట్టు కనిపించడం లేదే. రా వెళదాం. ఎవరు కనిపించడం లేదా? నేను ఒక మగాడిని, ఈవిడొక స్త్రీ. అదే అర్థం అవుతుంది.
మీరెవరని అడుగుతున్నా. మమ్మల్ని అలా అడగడానికి నువ్వెవరాయా? నేను వాచ్మెన్ని. ఇక్కడ అన్ని విషయాలు నేనే చూసుకుంటాను. ఆహా, చాలా సంతోషం. మేము ఇక్కడ ఒక రోజు ఉండొచ్చా? కాదు కాదు. అడ్డమైన వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీలు లేదు. అయ్యో ఈయన మా ఆయన. ఈ ఒక్కరోజుకి రూమ్ ఇవ్వగలరా? రూమ్కి అద్దె ఎంత కావాలన్నా ఇస్తాం. దానికి ఇది లాడ్జింగ్ కాదుగా. ఏదో విధంగా అడ్జస్ట్ చేయండి. కుదరదండి. కావాలంటే రేపు రండి. ఈ రోజు ఇంకోళ్ళు వస్తున్నారు. ఏమిటి విషయం? వీళ్ళిద్దరూ ఈ రోజు ఇక్కడ ఉండడానికి రూమ్ కావాలంటండి. మీరు కొంచెం రూమ్ ఇప్పించకూడదా సార్? మీ ఇద్దరిని చూస్తుంటే కొత్తగా పెళ్లి చేసుకున్న వారిలా ఉంది. అవును సార్. అది అడగడానికి మీరెవరండి? ఆ విషయాలన్నీ మీకెందుకు? చూడు నాయనా, ఆవేశపడకు. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఏమండి ప్లీజ్ మీరేమనకండి ప్లీజ్. వెరీ స్మార్ట్ గర్ల్. చిట్టి, నీ పేరేంటి? వైశాలి. నైస్ నేమ్. వైశాలి, మీరిద్దరూ ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? ఆ విషయాలన్నీ మీకు అనవసరం. పదవేశాలి. చూడు నాయనా, జీవితంలో ఇలాంటి తొట్టుబాటుతనంతో ప్రవర్తిస్తే నిన్నే నమ్ముకొని వచ్చిన ఈ అమ్మాయి భవిష్యత్తుకి అంత మంచిది కాదు నాయనా. సరేలే, ఈ అమ్మాయి మొహం చూసి మీరిక్కడ ఉండడానికి అంగీకరిస్తున్నాను. ఇదిగో, వీళ్ళకి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి పెట్టు. అర్థమైందా? అర్థమైందా? అర్థమైందండి. రండి రండి. ఇక్కడ స్నానం చేయడానికి బాత్రూమ్ ఉందా? ఇక్కడ బాత్రూములు గట్రా ఉండవండి. బయట నుయ్యి ఉంది, పంపు సెట్ ఉంది. కావాలంటే అక్కడ స్నానం ఆడొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. మ్మ్. ఆ. ఆ. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఆయన అన్నదానికి బాధపడుతున్నారా? పాస్ట్ ఈజ్ పాస్ట్. జరిగిందేదో జరిగిపోయింది. ఇక జరగబోయేదంతా మన మంచికే. అలాగా? ఆ? మ్మ్. ఏయ్. అయ్యో, వదలండి. పడుకోరా. పడుకున్నప్పుడు ఒక్కటే సుఖం. అయితే మేల్కొన్నప్పుడు దొరికే సుఖం, అనుభవం ఎంతో మధురంగా ఉంటాయి. అలాగా సార్? ఆ. మ్మ్. సౌందర్యవతి అయిన భార్య పక్కనున్నప్పుడు ఏ భర్త అయినా మ్మ్. కవిగా మారతాడు, శృంగార లోకంలో విహరిస్తాడు. ప్లీజ్ వద్దండి. ఏయ్, ముందు నేను వెళ్ళి స్నానం చేసి రావాలి. ఆ? ప్లీజ్. అలాగే. ముందు నువ్వు స్నానం చేసిరా, మ్మ్. తర్వాత నేను చేస్తాను. ఏదేమైనా ఓ. లేడీసే ఫస్ట్ కదా.
స్వామి అండి అండి ఆ, 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 ఆ. దానికి నువ్వు ఆ విధంగా చేయడం తప్పురా. రాజేష్, ఏంటి? మన ఫ్రెండ్స్ లో ఒకరు ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉన్నప్పుడు అందులో మనము భాగం పంచుకోవాలిగా. దానికి ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు సింధు. మనం బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ మాత్రమే కాదు, వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. స్నేహం అంటే ఎంతో మధురమైంది. మనం ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరం జీవితాంతం ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉండాలి. బట్ పడుకునేటప్పుడు మాత్రం సపరేట్ గా పడుకోవాలి. అది మన దేశం యొక్క కల్చర్ కదా. సింధు మేడం, మీ డాడీ ఫోన్ చేశారు, మళ్ళీ 5 నిమిషాల్లో చేస్తామన్నారు. సరే, వస్తున్నాను. హలో. అమ్మా సింధు, నేను డాడీని మాట్లాడుతున్నాను. హాయ్ డాడీ. అమ్మా ఎగ్జామ్స్ అయ్యాయా? అయిపోయాయి. వెకేషన్స్ కి మా ఫ్రెండ్స్ అంతా గోవా వెళ్తున్నాం. నువ్వు అర్జెంటుగా ఓసారి ఇంటికి రా. గోవాకి మళ్ళీ వెళ్ళొచ్చు. సరే. ఓకే బాయ్. ఓకే బాయ్. సింధు, వాట్ హ్యాపెన్? ఎందుకో తెలీదు, డాడీ నన్ను అర్జెంటుగా ఇంటికి రమ్మన్నారు. అలా అయితే మనం ఓ పని చేద్దాం. గోవా ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని మనం అందరం మీ ఇంటికి బయలుదేరి వెళ్దాం. ఓకేనా? సింధు, మీ డాడీ ఏమీ అనరుగా? ఏయ్, మీరందరూ మా ఇంటికి వస్తే మా డాడీ ఏమీ తప్పుగా అనుకోరు. అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటారు. మరైతే ఆలస్యం ఎందుకు? మనం వెంటనే బయలుదేరదాం. ఏంటి సింధు, ఎందుకు అదోలా ఉన్నావు? రాజేష్,
మన శారదా టీచర్ని ఒంటరిగా వదిలి వెళ్ళాలంటే నాకెందుకో బాధగా ఉంది. అయితే టీచర్ని కూడా మనతో పాటు లేరు, 2 రోజుల దాకా రారు. ఇక మన పని జాలీ జాలీ.
ఏంట్రా బయట ఎంతసేపు నిలబడాలరా? 2 రోజుల దాకా రానని చెప్పారు కదా అయ్యగారు, అందుకే తలుపులు వేసేసానండి. నేను నీతో చెప్పినట్టు నడుచుకోవాలని రూలా? నువ్వు నా నౌకరువా లేక యజమానివా? క్షమించండి అయ్యగారు, ఇంకెప్పుడు అలా చెయ్యను. లక్ష్మి ఎక్కడ? వంటగదిలో ఉందండి. రా. బతికితే ఇలాగే బతకాలి. మనసులో ఏది కోరుకుంటే అదే జరిగిపోతుంది. మనకు అలా జరుగుతుందా? దేనికైనా రాసిపెట్టి ఉండాలి. మాధవా! ఆ, వస్తున్నానండి. నేను పిలిస్తే నా లక్ష్మి కూడా ఇంత తొందరగా రాదు. ఉమ్. అయ్యగారు సోడా. ఉమ్. ఆ, అయ్యో నాకొద్దండి. ముందు ఈ గ్లాస్ లాగించు. మరో గ్లాస్ అక్కర్లేదంటే ఓకే. నాకు ఇలాంటివి నచ్చవద్దు. వద్దా? నచ్చకపోవచ్చు. బంగారు, నా కోరిక తీర్చాల్సింది నువ్వే కదా. మనసు ఉల్లాసంగా ఉండాలంటే ఇదెంతో అవసరం. నా మాట కాదనక ఈ ఒకసారికి తీసుకో. హ్మ్. మ్, ఇప్పుడు నా బుజ్జి అనిపించు. cheers. Cheers. మాధవా, వస్తున్నాను అయ్యగారు. ఎవరొచ్చి నన్ను అడిగినా నేను లేనని చెప్పు. హ్మ్. అలాగేనండి. నాన్ సెన్స్. వేళాపాళా లేకుండా ఫోన్ చేస్తూ ఉంటారు. హ్మ్. హలో. హ్మ్. హ్మ్. సరే. ఫోన్ చేసింది ఎవరు? మీరెలా దిగాలు పడ్డానికి ఏం జరిగిందని? మీరు నాతో చెప్పకూడని విషయం అయితే వద్దులేండి. ఆ పాపు, నీకు చెప్పకూడని విషయం అంటూ ఏదీ లేదు. మా అమ్మాయి గురించి తలుచుకుంటుంటే అమ్మాయికి ఏమైంది ఇప్పుడు? ఏమీ కాలేదు. మా అమ్మాయి వివాహం ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. పెళ్లి చేస్తే మీకొచ్చే అల్లుడు మీకేమైనా సమస్యలు తెచ్చిపెడతాడేమోనని భయపడుతున్నారా? అలాంటిదేం లేదు. నన్ను ఇబ్బంది పెట్టడం ఎవ్వరి తరమూ కాదు. దానికి 3 తరాల వరకు సరిపడ్డ ఆస్తిని నేనెప్పుడో సంపాదించుంచాను. ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళిద్దరూ ఫారిన్ వెళ్ళి జీవితాంతం హ్యాపీగా గడపడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా చేసుంచాను. బట్ నాకు రాబోయే అల్లుడు గురించే నేను ఆలోచిస్తున్నాను. నీ గురించి నువ్వేం బాధపడినక్కర్లేదు సుమతి. నీ కోసం 5 లక్షలు దాచుంచాను. దాని గురించి తర్వాత చెప్తాను. రా రా, టైం అయిపోతుంది. డాడీ, ఆ, డాడీ రామ్మా, రా. ఎలా ఉన్నారు? ఏమిటి డాడీ ఇలా చిక్కిపోయారు? మాధవా, ఆ. ఏమిటిది? అది మరి అబ్బాయి, అలాంటిది ఏం లేదమ్మా. నీ కంటికి అలా కనిపిస్తున్నానంతే. డాడీ, వీళ్ళంతా నా హాయ్ బెస్ట్ అంకుల్. ఫ్రెండ్స్. హాయ్ అంకుల్. మన టీచర్ ఎక్కడా? ప్లీజ్ కమ్. డాడీ, ముందు స్నానం చేయాలి. ముందు టీ తాగిన తర్వాత చేయించలే స్నానం. మాధవా. ఆ. సింధు, టీలో అవేం వద్దు, ముందు స్నానం చేయాలి. ఇక్కడికి రాగానే అడగాలనుకున్నాను. సింధు, ఇక్కడ ఎన్ని బాత్రూములు ఉన్నాయి? నీకెన్ని బాత్రూములు కావాలి? నాకొకటి చాలు. వాడు ఊరకే తమాషా కన్నాడు, మీరు కోప్పడకండి. నాకు మీ మీద ఏం కోపం లేదు. నా ధోరణి ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అంచేత ఎవరూ బాధపడకండి. అందరూ టీ తీసుకోండి. నో థ్యాంక్స్.
ఏం టీచర్ గారు, మీరు టీ తీసుకురా? నాకు టీ వద్దు. ఓహో, అయితే కాఫీ తీసుకుంటారా? నేను టీ కాఫీలు ఏవి తాగను. అవును డాడీ, మా టీచర్కి అలవాట్లేదు. సింధు, మా రూమ్ ఏదో చెప్తే సారీ డాడీ. ఆ, మీరందరూ ఎవరికి నచ్చిన రూమ్లో వాళ్ళు ఉండొచ్చు. మాధవ, ఆ, లగేజ్ తీసుకెళ్లి మేడం మీద రూమ్లో పెట్టు. అలాగే సార్. ఏమిటి అలా చూస్తూ నించున్నావు? నీకు ప్రత్యేకించి చెప్పాలా? వాళ్ళని తీసుకెళ్లి రూములు చూపించు. వద్దొద్దు, మాకు రూమ్ ఎక్కడో చెప్తే చాలు, మేము వెళ్తాం. రండి సార్. రండి. రెస్ట్ తీసుకోండి. మీకేం కావాలన్నా మొహమాట పడకుండా అడగండి. ఇది మీ ఇల్లే అనుకోండి టీచర్. రండి మేడం మీదకి వెళ్దాం. ఆ, చూడమ్మా, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. ఓకే డాడ్. ఒరే వీరాస్వామి, నువ్వు అమ్మాయిని ఏం చేసేవరా? నేను చెప్పేది వినపడడం లేదా? చూడా. అయ్యగారు, ఈ మధ్య నాకు చెవులు బాగా వీక్ అయిపోయాయండి. ఏంట్రా గుడ్లప్పగి చూస్తున్నావు? ఆ అమ్మాయిని ఏం చేసావురా? అయ్యగారు, మీరు అడిగేది ఏ అమ్మాయి గురించి? అది కాదురా, కొత్తగా పెళ్ళే వచ్చిన ఒక జంట ఇక్కడ ఉన్నారు కదా. ఆహాహా, మీరు అడిగిన అమ్మాయి చచ్చిపోయింది కదండి. ఆ అమ్మాయిని చంపేసింది నేనే కదా. అవునండి. ఏరా, నువ్వు చెప్పేది నిజమేనా? మీ మీద ఒట్టండి బాబు, నా మీద ఒట్టండి. ఏమండే, మీరు చెప్పినట్టుగానే ఆ అమ్మాయిని నేను పాతిపెట్టడానికి భుజాన్ని వేసుకు తీసుకెళ్తుంటే ఆమెకి ఇంకా ఊపిరాడుతూ ఉంది. అప్పుడే నాకు అర్థమైంది ఆమెకి ఇంకా ప్రాణం ఉందని. అప్పుడు ఏం జరిగిందంటే, శ్వాస ఆడుతుంది, బతికే ఉంది. మనం కోరుకుంటుంది పోలా. ఇది జరిగిందండి అయ్యగారు. ఏరా శశి, సింధు వాళ్ళ డాడీ అర్జెంటుగా రమ్మన్నారు అంటే విషయం ఏమై ఉంటుంది? ఒక ఆడపిల్ల తండ్రి ఆ అమ్మాయిని అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసి చెప్పారంటే అది ఆ అమ్మాయి పెళ్లి విషయం అయి ఉంటుంది. అంతగానే ఏముంటుంది? అందరిలాంటి వారు కాదు సింధు వాళ్ళ డాడీ. మరైతే మా పెళ్లి సంగతి? ఇంతే సంగతులు. అంతేనంటావా? చూసారా, వెంటనే అనుమానం. అందరి లవర్స్ కి ఉండేదే ఈ అనుమానం జబ్బు. అదిగో సింధు వస్తుంది, దాన్ని అడుగు, నీ అనుమానాలన్నీ తీరుస్తుంది. రాజేష్ ఏమడగబోతున్నాడో నాకు తెలుసు. మా పెళ్లి గురించి నేను తీసుకునే నిర్ణయాన్ని మా డాడీ కాదనరు. నమస్కారం అండి. అరే రాయుడు, నమస్కారం. రా కూర్చో. తాగడానికి కాఫీయా, టీ? ఏం వద్దండి, నేను ఇక్కడికి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. అంత ముఖ్యమైన విషయమా? అయితే ఆలస్యం ఎందుకు, త్వరగా చెప్పు. నేను ఇక్కడికి మాట్లాడాలని వచ్చింది మీ అమ్మాయి గురించే. ఏమిటి? ఏమిటి అనేది? భయపడకండి, నేను మీ అమ్మాయికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. పెళ్లి సంబంధమా? అవును, మీ అమ్మాయికి మా అబ్బాయినిచ్చి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో మీ అభిప్రాయం అడగాలని ఇక్కడ వచ్చాను. రాయుడు, ఈ కాలంలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెళ్లిళ్ళు చేసుకోవడం వాళ్ళ ఇష్టానుసారం జరుగుతోంది. అలాగని పిల్లల ఇష్టానికి వదిలేస్తే ఆస్తి మొత్తం అబ్బాయి కాజేసి వెళ్ళిపోతాడు, పిల్ల రోడ్డున పడుతుంది. అంటే నాకున్న ఆస్తిపాస్తులను చూసి మా అమ్మాయిని మీ అబ్బాయికి అడగడానికి ఇక్కడికి వచ్చావన్నమాట. నీతో వియ్యం పొందడానికి నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళొచ్చు. నువ్వు నన్ను అవమానిస్తావా? ఇది అవమానించడం కాదు, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నా తడాక చూపి.
తాటాకి చప్పుడు భయపడే కుందేళ్ళు అనుకుంటున్నాడు నన్ను. సింధు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? సింధు, టీచర్ ఏమీ అనుకోకండి. సింధు ఇక్కడ ఉంటుందేమో అని వచ్చాను. ఐఎమ్ సారీ. నిజానికి సారీ చెప్పవలసింది నేనే. డోర్ వేసుకోపోవడం నా తప్పే కదా. రాజేష్, ఇలాంటి బంగ్లాగా నాకు ఉండుంటే సినిమా షూటింగ్లకి ఇచ్చి ఎంతో డబ్బు సంపాదించేవాడిని. సంపాదించొచ్చు. నువ్వెందుకురా బాధపడతావు? అయినా మీ నాన్న నీకెంతో సంపాదించి పెట్టాడుగా. అదేరా నా ప్రాబ్లం. మా నాన్న ఆస్తి మాత్రం సంపాదించుంటే సరిపోయేది. బట్ తన కోరికలు తీర్చుకోవడం కోసం ఒక హీరోయిన్ వల్ల పడ్డాడు. ఆయన కోరికలు తీర్చుకున్నాడా? యావదాస్తి ఆవిడ పేరు రాశాడు. అదే నా బాధ. ఏమి ఇక్కడ ఏదైనా బీచ్ ఉందా? ఉంటే హాయిగా అక్కడికి వెళ్ళి స్నానం చేసి రావచ్చు. అక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే చెయ్యొచ్చు. పైనుంచి పడుతుంది జలపాతం. బాత్రూమ్ లోకి వెళ్ళి షవర్ ఓపెన్ చేస్తే చాలు. ఆపండి ఆపండి, లేచి త్వరగా రెడీ అవ్వండి. మనం అంతా వెళ్ళి సరదాగా ఊరు చూసొద్దాం. మాది వైజాగే. ఓహో అలాగా. తనేంటి దిగులుగా ఉంది? ఏమో ఉండి అడిగొస్తాను. మాయా, ఏంటి ఆలోచిస్తున్నావు? మన ఆకాష్ గురించి. ఇంకోటేమీ కాదు. మన సింధు రాజేష్ల పెళ్లికి వాళ్ళ నాన్నగారు ఒప్పుకున్నారు. అది మనందరికీ సంతోషమే కదా. కానీ రాజేష్ ఎప్పుడు చూసినా దేని గురించో బాధపడుతూ ఉంటే నాకు బాధగా ఉంది. మాయా, నువ్వు చెప్పేది ఆకాష్ ప్రాబ్లమ్స్ గురించే కదా? అవును, ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి. ఈ ప్లేస్ చాలా బాగుంది కదా. అవునరా, చాలా బాగుంది. రాజేష్, మనం ఎంతో దూరం నడిచినందువల్ల నీరసంగా ఉంది. ఈ నీరసం తగ్గాలంటే ఒక కొబ్బరి బొండం తాగాలి. వీడెప్పుడు ఇంతేరా, ఎక్కలేడు. ఎక్కడు? ఆకాష్ ఇలాంటి కోరికలే. నువ్వు ఎక్కలేవురా. నువ్వు ఎక్కలేవులే. ఏంటి నీకు డౌటా? నేను ఎక్కి చూపిస్తా. ఇది గోడ కాదురా, కొబ్బరి చెట్టు. జాగ్రత్త. ఆకాష్ జాగ్రత్త. నేను చెప్పాను కాబట్టి ఎక్కలేడు రాడు. ఎంతో బాగా ఉందిరా. చాలా పెద్దగానే అయింది. అయినా నేను అప్పుడే చెప్పాను రా, ఇలాంటి పనులేమీ వద్దని. వీడు వింటేగా. మీరు ఇంతగా బాధపడడానికి ఇతనికి ఏం జరిగిందని? అతనికి మీరు ధైర్యం చెప్పడం మానేసి ఇలా నిలబడి ఉంటే అతని పరిస్థితి ఏంటి? సింధు, అందరినీ ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పు. ఇతనికి ఎటువంటి ప్రాణ భయమూ లేదు. మీరేం దిగులు పడకండి, సరేనా టీచర్? మీరైనా వీళ్ళకి చెప్పుండొచ్చు కదా టీచర్. మీరందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఆకాష్కి ఏమీ కాదు. వెళ్ళండి వెళ్ళండి. టేక్ కేర్. మేము వస్తాం. ఏదైనా అవసరమైతే మన పనివాడు మాధవను పిలువు. అనుకోకుండా ఒక్కొక్కసారి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నువ్వేం కంగారు పడుకు, వెళ్ళు. భయపడుకు. హలో, నేనే సుమతినండి. ఏంటి ఫోన్ చేసావు?
ఏం లేదు, నేను అక్కడికి వస్తున్నాను. మీరెక్కడికి వెళ్ళకండి. వద్దొద్దు, రావద్దు. నేను చెప్పే వరకు రావద్దు. ఛే, మధ్యలో ఇదొకటి. నిన్ను రావద్దని చెప్పానుగా, తొందరగా లోపలికి వచ్చాయి. కూర్చో. తలుపు మర్చిపోయాను. సుమతి, సుమతి, టీచర్ వదిలేరా, మనం అలా సరదాగా నడుద్దాం. అయ్యో వద్దు, ఇప్పటికే చాలా టైం అయింది. మనం రూమ్ కి వెళ్ళిపోదాం. టీచర్ రెస్ట్ తీసుకుంటుంది, మనం వెళ్దాం రండ్రా. రండిరా. మార్నింగ్. ఏంటి టీచర్, ఇంత పొద్దుటే ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? పొద్దునే వాకింగ్ వెళ్ళడం నా అలవాటు. ప్రకృతి అంటే నాకెంతో ఇష్టం. ప్రకృతికి ఆకర్షణ శక్తి ఉంది. కొన్ని సమయాల్లో మన మనోభావాల్ని తారుమారు చేసే శక్తి కూడా ఉంది. నాకు అర్థం కాలేదు. మీకు అర్థం కాలేదంటే నాకు నమ్మశక్యం కావడం లేదు. సరే, అర్థమయ్యే టైం వచ్చినప్పుడు అదే అర్థం అవుతుంది. మాధవ, నాకు బాగా స్ట్రాంగ్ గా టీ కావాలి. పంచదార తక్కువ, త్వరగా తీసుకురా. మేడం, టీ తీసుకోండి. ఏం టీచర్, ఏమైంది? ఏమీ లేదే. మరేవో అరుపులు వినిపించాయి. నాకేం వినిపించలేదే. మరి మాకు వినిపించిన కేకలు? టీచర్, ఇక్కడికి ఎవరైనా వచ్చారా? ఎవరూ రాలేదు. మరైతే ఇటీ అది మాధవ్ పని. నేను స్నానం చేసి వచ్చేసరికి ఇలా ఉంది. ఈ మధ్య మాధవ్కి శ్రద్ధ తగ్గిపోయింది. వాడు రాని. టీచర్, మీరేంటి ఇలా డ్రెస్ చేసుకున్నారు? మీలా మారిపోదామని కాలేజీలో చదువుకున్న రోజులు గుర్తుకొచ్చాయి. అందుకే ఇలా డ్రెస్ చేసుకున్నాను. రాజేష్, ఆకాశం దీప కనపట్లేదురా. టీచర్, వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? నేను మిమ్మల్ని అడగాలనుకున్న విషయాన్ని మీరు నన్ను అడిగితే దానికి ఏం బదులు చెప్పగలను? సరే టీచర్,
మేమే వెతుకుతాం. రాజేష్ మనతో చెప్పకుండా వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళుంటారు? మనకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళరా? ఎక్కడికి వెళ్ళారో రండి చూద్దాం. అమ్మాయి గారు, ఉమ్, మీరందరూ ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోతారు? ఎందుకు? అది కాదు, నేను లీవ్ తీసుకుందామని. మరైతే మాకు వంట ఎవరు వండి పెడతారు? ఆ, మీకు ఇక్కడ నేను వండుతూ కూర్చుంటే మరొకళ్ళు వచ్చి నన్ను వండుకు తినేస్తారు. నిన్ను వండుకు తినేస్తారా? ఎవరు? ఎందుకు? నువ్వేం మాట్లాడుతున్నావు మాధవ? కాదు, మీ కూడా ఒకరు వచ్చారు కదా. అయ్యో అయ్యో సింధు, ఏంటిది? ఇక్కడేం జరుగుతుంది? రాజేష్, నాకేమీ అర్థం కావడం లేదు. సింధు, మీ డాడీ ఎక్కడికి వెళ్ళారు? తెలీదు. ఇక్కడ ఇంక మీదట ఏం జరగబోతుందో ఎవరు తెలుసు? రాజేష్, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నీరికే భయపడకరా, మూసుకొనుండు. మనతో పాటు వచ్చిన ఆకాశ్, దీప కనపడడం లేదు. వాళ్ళు కనపడకుండా మనం ఎలా వెళ్ళేది? కాస్త నువ్వైనా చెప్పు. ఏమిటి అందరూ సమావేశం ఏదో డాడీ, ఆలోచిస్తున్నారు? ఇక్కడేం జరుగుతుంది? ఆకాష్, దీప కనపడడం లేదు. టీచర్లో ఏదో మార్పు కనిపిస్తోంది. ఏమిటి అందరూ అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? మీ టీచర్లో చాలా మార్పు వచ్చిందని చెప్తున్నారు. నాకు ఎటువంటి మార్పు కనిపించడం లేదే.
అంకుల్ ఏమైంది అంకుల్ ఏమైంది? డాడీ డాడీ ఏమిటిదంతా? ఏం జరిగిందో నాకేమీ తెలీదు. నేనెందుకు ఇక్కడున్నాను? టీచర్ ఎక్కడికి వెళ్ళారు? ఆ? టీచర్ ఏమిటిదంతా? అసలు ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నారు? ఆహా యాక్టింగ్ చాలా బాగుంది. చాలు, ఇంతకు మించి చేశారంటే బోర్ కొడుతుంది. చూసారా, సింధు వాళ్ళ డాడీ ఇంకా యవ్వనంలోనే ఉన్నారని మనకు చూపిస్తున్నారు. రాజేష్, ఏంటి మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? మర్యాద అంటే తెలియని వాళ్ళకి దాని గురించి మాట్లాడే అర్హత లేదు. మర్యాదగా షర్ట్ వదలండి. సింధు, నేను చెప్పేది ఇక విను. నువ్వేం మాట్లాడుకో. ఛే! ఛీ! ఇలా దిగులు పడుతూ కూర్చోకుండా ఎవరైనా ఏదైనా మాట్లాడండి. ఇక మీదట మనం ఏం చేయాలి? ఎవరైనా ఏదైనా మాట్లాడండి. ఆకాశ దీప ఏమయ్యారో ఇప్పటి వరకు తెలియలేదు. శారద టీచర్ విషయం ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాం. ఈ విషయంలో సింధు ఏదో ఒక నిర్ణయం తీసుకొని మనకు చెప్పాలి కదా. రాజేష్, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అందరం కలిసి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుందాం. అలా కాకుండా ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడితే ఇక్కడ మనకు అన్ని ప్రాబ్లమ్సేరా. అందరూ కలిసి సింధు నిందిస్తే ఎలా? సింధు మనందరికీ క్లోజ్ ఫ్రెండ్. మన గ్రూప్లో ఇద్దరు కనిపించకుండా పోయారు. శారదా టీచర్లో కలిగిన మార్పులకి సింధు తప్పే ఉందిరా. ఓహో, సపోర్ట్ చేస్తున్నావా? ఆ సపోర్ట్ చెయ్యాలి. ఓకే, జరిగిందేదో జరిగిపోయింది. దీనికి పరిష్కారం మనమే ఆలోచించాలి. మీరేం చెప్పినా సరే దానికి నేను అంగీకరిస్తాను. ఓకేనా? ఓకే. వీరస్వామి వీరస్వామి వీరస్వామి, ఏంట్రా తోక తెగిన కూతులు అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? బంగ్లాలో భూతం. ఏంటి, నువ్వుండగా బంగాళాలో ఇంకొక భూతమా? వెటకారం వద్దు వీరస్వామి, మన అయ్యగారు ఆపదలో ఉన్నారు. మన అమ్మాయి గారితో వచ్చిన టీచర్ అమ్మ మాటల్లో చేతల్లో ఏదో మార్పు కనిపిస్తోంది. ప్రేతాత్మలా కనిపిస్తోంది. మనమే ఏదో ఒకటి చేసి మన అయ్యగారిని కాపాడుకోవాలి, అంతే. ఇప్పుడు ఏం చేయాలి? ఆ ఒక భూత వైద్యుడు ఉన్నాడు. ఆ? కావాలంటే ఆయనతో వెళ్ళి మనం మాట్లాడదాం. కావాలంటే కాదు, కావాలి. మన ఇద్దరం ఇప్పుడే అక్కడికి వెళ్ళి తీరాలి. నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకు, నీ మీదకి ఏ ప్రేతాత్మ రాదు. ఒక ప్రేతాత్మ మీదకి ఇంకో ప్రేతాత్మ ఎలా వస్తుంది చెప్పు? భయపడితే మాలాంటి వాళ్ళం భయపడాలి. రా రా రా. ఏంటి ప్రేతాత్మలా? ఒకటి కాదు, రెండు ఉండాలి. అయ్యో స్వామి, నేను ప్రేతాత్మను కాదు. ఒక ప్రేతాత్మ వీడు, ఇంకోటి బంగ్లాలో ఉంది. పౌర్ణానికి ముందే వాటిని బంధించకపోతే కొన్ని దుర్మరణాలు సంభవించవచ్చు. కోర్కెలు తీరకుండానే దుర్మరణం చెందిన ఆత్మలు గతి లేక అలమటిస్తాయి. అయ్యో, సృష్టికర్త అయిన బ్రహ్మ తలుచుకున్నప్పటికీ మరణాన్ని ఆపలేరు. ఆ ఆత్మలో నుండి మిమ్మల్ని నేను రక్షించాలంటే నేను అక్కడికి రావాలి. ఆ పరిసరాలను చూడాలి. ఆ దుష్టశక్తి బలం నేను తెలుసుకోవాలి. ముందు వాటి వల్ల ఆపదలు రాకముందే వాటిని బంధించి నాశనం చెయ్యాలి. ఓం హ్రీం హ్రీం స్వాహా.
ఎంత త్వరగా దీన్ని భూస్థాపితం చేస్తే మనకంత మంచిది. ఈ రోజు ఆదివారం అమావాస్య. ఈ నిశిరాత్రిలో ఈ ప్రేతాత్మలకు కోరికలు తీర్చుకునే శక్తి వస్తుంది. గుర్తుంచుకోండి, మర్చిపోవద్దు. తీసుకో, మర్చిపోకు. నేను చెప్పింది గుర్తుపెట్టుకో. అలాగేనండి. పాతి పెడుతున్నానులే, నీ పని ఖాళీ. ఓం పరాశక్తి స్వాహ. ఓం జ్వాలాముఖి స్వాహ. కాళీ స్వాహ. ఓం దుష్ట శక్తి సంహారిణి స్వాహ. ఓం శ్మశాన నివాసిని కాలభైరవి కారుణ్యవర్ధిని. ఓం శక్తి స్వాహ. ఓం హ్రీం క్లీం స్వాహ. ఓం హ్రీం క్లీం స్వాహ. ఓం హ్రీం క్లీం స్వాహ. ఓం హ్రీం క్లీం స్వాహ. నన్నేం చేయదు, నన్నేం చేయదు. అమ్మో, నన్నేం చేయదు, నన్నేం చేయదు.